అబ్బే లాభం లేదు. ఆయన పని అయిపోయింది. ఆయనక యోగం లేదు. జీవితంలో ఆయన ఎమ్మెల్యే కాలేడు. 10 రోజుల క్రితం వరకు విశాఖ నగరంలో వినిపించిన మాట ఇది. ఉన్న పదవిని వదులుకొని అధినేతను ధిక్కరించి వచ్చి ఆయనేం సాధిస్తారని ఎత్తిపొడిచిన వారే ఎక్కువ. కానీ ఏమైంది? చివరికి ఎవరి పని అయిపోయింది? నవ్విన నాపచేనే పండింది. ఆ పంట వెనుక ఉన్న కథ ఏంటి? జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 100% విజయం కంటే విశాఖ సౌత్లో ఆయన గెలుపు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచి అప్పటిదాకా మాట్లాడిన వారి నోళ్లకు తాళాలు వేశారు సిహెచ్ వంశీకృష్ణ యాదవ్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా రాజకీయంగా ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఉన్న డబ్బు రాజకీయాల కోసం ఖర్చు చేసి అప్పుల పాలైపోయారట వంశీకృష్ణ యాదవ్. ఉన్న పదవితో సర్దుకోకుండా ఈ సాహసాలు ఆయనకు అవసరమా అంటూ చెవులు కొరుక్కున్నారు కొందరు. కానీ ఈసారి వంశీకృష్ణ యాదవ్ పట్టుదల ముందు అపోహలు, అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఈ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారట వంశీకృష్ణ. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ తొలిసారిగా 2009లో రాజకీయ అరంగేట్రం చేసి అప్పుడే పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ బ్యాడ్ లక్, తొలి ప్రయత్నంలోని ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విశాఖ జిల్లాలో కీలక పాత్ర పోషించారు. తన శక్తి సామర్థ్యాలతో పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. అప్పట్లో జగన్ ఎప్పుడూ వైజాగ్ వచ్చినా వంశీకృష్ణని కలవకుండా వెళ్లేవారు కాదని ప్రచారం ఉంది. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వంశీకృష్ణ యాదవ్. కానీ ఈసారి కూడా ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఎన్నికల్లో ఓడిపోయినా విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తూ వచ్చారు వంశీకృష్ణ. ముచ్చటగా మూడోసారి 2019లో మళ్లీ సిద్ధమైన తరుణంలో వంశీకృష్ణకి అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం కలగా మిగిలిపోయింది. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. పోటీ చేసి గెలిచి ఉంటే ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యేవాడినన్న అసంతృప్తితో ఉండిపోయారు వంశీకృష్ణ. 2021లో జరిగిన మహావిశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా విజయం సాధించారు వంశీకృష్ణ శ్రీనివాస్. ఎమ్మెల్యే అవుదామనుకున్న ఆయన కార్పొరేటర్ పదవితో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆయన అనుచరుల్లో అలజడి సృష్టించిందట. విశాఖ నగరానికి మేయర్ అవుతారని అంతా భావించినా సామాజిక సమీకరణాల లెక్కల్లో వంశీకి ఆ పదవి కూడా దక్కలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టారు వంశీకృష్ణ యాదవ్. అయినా ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరిక తీరలేదన్న అసంతృప్తి, కసి అలాగే మిగిలిపోయాయట. ఇక స్థానిక రాజకీయాలు, పార్టీలోని కొందరు నాయకుల తీరుతో వైసీపీలో ఇమడలేకపోయారట వంశీకృష్ణ. ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చేలా లేరన్న సంకేతాలతో ఇక మరో ఆలోచన లేకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అప్పుడే అందరి నోటా వినిపించిన మాట వంశీ పని అయిపోయిందని, ఎమ్మెల్సీ పదవిని వదులుకుని తొందరపడ్డారని అనుకున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఆయనకు ఎలాంటి పదవి దక్కే అవకాశం లేదు. ఉన్నదంతా ఖర్చయిపోయి వట్టి చేతులతో మిగిలారు. అప్పు పుట్టడం కూడా కష్టమేనన్న విమర్శల మధ్య వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. అయినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ని కలిసి జనసేన కండువా కప్పుకున్నారు. పార్టీ మారటంతో వంశీకృష్ణ జాతకం మారిపోతుందని అనుచరులు భావించారు. తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే తెరపైకొచ్చిన పొత్తుల వ్యవహారంతో సమీకరణాలు మారిపోయాయి. జనసేనలో కూడా వంశీకృష్ణ అవకాశాలపై అనుమానాలు ముసురుకున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ వదులుకునే ప్రసక్తే లేదని తెలిపోవడంతో వంశీకృష్ణకి మళ్లీ చుక్కెదురైనట్లయింది. అనివార్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో విజయమో వీరస్వర్గమో అన్నట్లు కథన రంగంలోకి దూకారట వంశీకృష్ణ. అప్పటికే దక్షిణ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచి వాసుపల్లి గణేష్ బలమైన నాయకుడిగా ఉండడంతో వంశీకృష్ణ మళ్లీ రిస్క్ తీసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లిపై ప్రజల్లో ఉన్న కోపానికి తోడు
కూటమి అనుకూల పవనాలు వంశీకృష్ణ జాతకాన్ని మార్చేశాయి. నియోజకవర్గ ప్రజలు వంశీకృష్ణని ఆదరించి అసెంబ్లీకి పంపారు. వంశీకృష్ణ చిరకాల కోరిక నెరవేరి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన పని అయిపోయింది అన్నవారే వంశీ మొత్తానికి అనుకున్నది సాధించాడని పొగుడుతున్నారట. మరి వంశీకృష్ణ పని అయిపోయింది అనుకున్న వారి పని ఇప్పుడు ఏమైందని సెటైర్లు వేస్తున్నారట కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. మొత్తానికి 2 పార్టీలు మారినా దక్కని అదృష్టం చివరి అవకాశంగా వంశీకి జనసేన రూపంలో దక్కింది. దేనికైనా టైం రావాలంటారు. వంశీకృష్ణ టైం ఇప్పుడు మొదలైనట్లుంది.